అటువంటి నియోజకవర్గాల్లో కూడా అట్లాంటిదే ఉంది. చాలా నియోజకవర్గాల్లో జనరల్గా ఏంటంటే మనకి గుంటూరు, కృష్ణా కొంచెం మనకి మీడియాకి సెంటర్గా అక్కడ పొలిటికల్ హ్యాపెనింగ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి, పొలిటికల్ పార్టీలు అక్కడే ఉన్నాయి కాబట్టి కొంచెం అక్కడ ఎక్కువ చర్చ జరుగుతుంటుంది, అవన్నీ కనిపిస్తుంటాయి. ఇప్పుడు ఈరోజు మనం శ్రీకాకుళంలో ఉన్నాము. అసలు విశాఖ నుంచి శ్రీకాకుళం వచ్చి శ్రీకాకుళంలో అసలు ఏంటి ఎన్నికలకు సంబంధించినటువంటి వాతావరణం ఎలా ఉంది, ప్రజల్లో భావాలు ఏంటి, ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, ప్రజలు ఏ పార్టీ వైపు చూస్తున్నారు, ప్రజల అంశాలకు సంబంధించి మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి అసలు కొత్త అంశాలు ఉన్నాయి. అక్కడ ఉన్న అంశాలతో ఇక్కడ సంబంధం లేదు. ఇక్కడున్న పార్టీకి సంబంధించినటువంటి ప్రజానీకాలు, ఇక్కడ ఉన్నటువంటి కామన్ మ్యాను ఏంటి, మాకేం జరిగింది, వాళ్ళు ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చేశారు, రేపు ఏం చేయాలనుకుంటున్నారు, ఎవరు వస్తే ఏం చేస్తారు, ఇక్కడ ఉన్నటువంటి సమీకరణాలు పనిచేస్తున్నాయి, ఇక్కడ ఉన్నటువంటి క్యాస్ట్ సంబంధించిన అంశాలు పనిచేస్తున్నాయి. అంతే తప్ప అక్కడున్న ప్రధానమైన అంశాలు ఇక్కడ వచ్చేటువంటి అంశం కాదు రాజుగారు. సరే చూద్దాం ఈ అంశాలకు సంబంధించి ఏం జరిగిద్ది అనేటువంటి దాన్ని. రాజుగారు దీని మీద గాంధీ ఉన్నారు సార్. గాంధీ ఏంటి మొత్తానికి అటు చేసి కృష్ణా జిల్లా రాజకీయాల్లో మొత్తానికి హడావుడి చేసేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో ఏం జరగట్లేదో తెలియదు. కానీ మొత్తానికి వసంత కృష్ణప్రసాద్ వాళ్ళ మీటింగ్ పెట్టుకొని మైలవరం నుంచి కంటెస్ట్ చేస్తాము, మనం ఏ పార్టీ నుంచి అనేది నేను త్వరలో చెప్తానని చెప్పని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు. మరి నిన్న దేవినేని ఉమామేశ్వరరావు గారు ఏమన్నా నన్ను వసంత కృష్ణప్రసాద్ మర్డర్ చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, నన్ను మర్డర్ జరిగితే మాత్రం అది వసంత కృష్ణప్రసాద్ చేసినట్టే అని చెప్పని ఆయన అన్నారు. కానీ ఇది చాలా వేదనతో కూడుకున్నటువంటి అంశాలు ఇవి. ఎందుకనంటే వాళ్ళిద్దరి మధ్య రాజకీయ పరంగా సుదీర్ఘకాలంగా యుద్ధం జరుగుతుంది, ఒక 5 సంవత్సరాలుగా. చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు, తీవ్రమైనటువంటి అంశాలు. రాజకీయాల్లో అంత దూరం వెళ్ళకూడదు ఇద్దరు కూడా, కానీ రాజకీయాల్లో పరిధులు దాటి వెళ్ళి యుద్ధాలు జరిగినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీలోకి వస్తాడనేటువంటి ఒక ప్రచారం ఆల్మోస్ట్ అయిపోయిందనేది, అసలు ఆయనకి ఎక్కడ టికెట్ ఇస్తే బాగుండిద్దని ఒక ఐఆర్ఎస్ తెలుగుదేశం పార్టీ సర్వే చేయటం, ఇవన్నీ చూసినప్పుడు అసలు మామూలుగా కృష్ణా జిల్లా రాజకీయాలంటేనే చిన్న చిన్న అంశాలకి చాలా పెద్దదిగా భూతద్దంలోకి వెళ్ళిపోతాయి. కానీ ఈ సమీకరణం మాత్రం చాలా పెద్ద ఆందోళన. అంటే జనరల్గా ఆందోళన ఎవరికి ఉంటుంది, దేవినేని ఉమామేశ్వరరావుకు ఉంటుంది. ఆయన 5 సంవత్సరాలు నేను యుద్ధం చేశాను, ఇప్పుడు నా భవిష్యత్తు ఏంది, చివరికి నా శత్రువుని తెచ్చి నా మీద పెడుతున్నారు అనేది ఆయనకి ఒక అంతర్గతంగా ఇక అది కన్నీటి పర్వంతో అయ్యేటువంటి అంశం. సరే, బాధపడేటువంటి అంశం. సరే, ఆయనకేమన్నా నన్ను రమ్మన్నారు, నాకు ఈక్వేషన్స్ ఉన్నాయి, నేనైతే గెలుస్తాను కాబట్టి, నన్ను అడిగారు కాబట్టి నేను వస్తున్నాను, లేదా నా ప్రయత్నం నేను చేసుకున్నాను కాబట్టి భారీ అంశం. ఏంటి అసలు ఈ గొడవ, ఈ గోల ఏంటి, అసలు ఎలా చూడాలి అంటే ఈరోజు ప్రజెంట్ సినారియోలో మైలవరం నియోజకవర్గం ఈరోజు శాంపిల్గా మనం చూస్తున్నాం. కానీ వాస్తవంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీలోకి చేరికలు అనేవి కూడా బాగా పెరిగిపోతున్నాయి. అది కూడా వైసీపీలోంచి వచ్చిన అసంతృప్తులు అందరూ కూడా తెలుగుదేశం వైపు చూస్తున్నారు. అయితే వీళ్ళందరికీ ఎక్కడ అకామిడేట్ చేయాలి, ఎలా అకామిడేట్ చేయాలి, లేకపోతే ఏ పదవులు వీళ్ళకి ఇస్తామని చెప్పాలి అనే విషయంలో కొంత తెలుగుదేశం పార్టీలో అయితే మాత్రం కొంత కన్ఫ్యూజన్ అయితే ఉంది. మనం చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి జిల్లాలో కూడా ఇదే వ్యవహారం నడుస్తుంది. మనం మొదటగా నెల్లూరు వ్యవహారం అంటే మొదటగానే ఒక దాదాపు కొన్ని నెలల ముందే అక్కడ కోటమిరెడ్డి గారు కానీ లేకపోతే ఆనం రామనారాయణ కానీ రావటం, అక్కడ వాళ్ళందరూ లీడర్స్ అందరూ కొంత సఖ్యతపడి ఏదో వాళ్ళు అడ్జస్ట్ అయ్యి మేము ఇక్కడ మీరు ఎక్కడ అని చెప్పి సీట్లు పంచుకోవడం ఏదో జరిగింది. కానీ అదే పరిస్థితి చాలా నియోజకవర్గాల్లో రాబోయే రోజుల్లో రాబోతుంది. ఎందుకంటే ఇప్పుడు కృష్ణా జిల్లాలో మైలవరంకి సంబంధించిన విషయంలో వీళ్ళిద్దరి మధ్య జరిగేది ఈరోజు ఈ 5 సంవత్సరాల విషయం కాదు. ఇది 2004 నుంచి వీళ్ళిద్దరి మధ్య రాజకీయ వైరాలు ఉన్నాయి. 2004లో నందిగాం నుంచి ఆయన వసంత గారు పోటీ చేశారు, దేవినేని ఉమ్మ గారు పోటీ చేసి వాళ్ళు గెలుపొందారు. అప్పటి నుంచి వీరికి రాజకీయపరమైనటువంటి శత్రుత్వం కొనసాగుతూనే ఉంది. అయితే మధ్యలో 2014లో వీళ్ళ మధ్య కొంత సఖ్యత ఏర్పడి ఆ రోజున వసంత కృష్ణప్రసాద్ సంబంధించి ఒక కేసులో ఉన్నప్పుడు
దేవినేని ఉమా వెళ్ళి అతన్ని పలకరించడం కలుస్తాం అంతా కూడా జరిగినాయి అని చెప్పి నిన్న అక్కడ మీటింగ్లో చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా పార్టీ కోసం నేను వెళ్ళాను, మా మధ్య ఉన్నటువంటి వైరాన్ని పక్కన పెట్టని చెప్పారు. అంటే నేను త్యాగం చేశానంటగా ఆయన చెప్పారు. అట్లాగే ఈ 5 ఏళ్ల కాలంలో చాలామందికి మీద కేసులు పెట్టారు, నా మీద అత్యాయత్నం చేశారు, దాదాపుగా నన్ను అంతమందించాలని చెప్పి చూసినా కూడా అటువంటి వాళ్ళని పార్టీలో తీసుకుంటారా అని చెప్పి నేరుగా అధిష్టానానికి ప్రశ్నించి మళ్ళీ చివరిలో చంద్రబాబు గారు ఏం మాట దాని నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటానని చెప్పి ఒక మాట చెప్పారు. అయితే ఈ మధ్యలో చెప్పాల్సిందంతా కూడా 100 కోట్లు తీసుకొచ్చిన వాళ్ళకి సీట్ ఇస్తారా, అలాగే కేసీఆర్ నాని, వసంత కృష్ణప్రసాద్, సుజనా చౌదరి, లగడపాటి రాజగోపాల్ వీళ్ళందరూ కూడా వ్యాపారులే, వీళ్ళు ఎక్కడ ఈ అధికారం ఉంటే అక్కడ ఉంటారు, వ్యాపారాలు చేసుకుంటారు, డబ్బులు సంపాదించుకుంటారు, వెళ్ళిపోతారు, ఇలాంటి వాళ్ళకి ప్రజా జీవితం కష్టం అని చెప్పి కూడా ఆయన మాటలు జరిగింది, అంటే కౌంటర్ చేయడం జరిగింది. అయితే ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల వసంత కృష్ణప్రసాద్ అయితే మాత్రం కొంత అంటే దాని మీద ఏమీ కాంట్రవర్సీగా అయితే స్పందించలేదు, దానికి సమాధానం చెప్తానన్నారు. ప్రస్తుతం అయితే కనుక ఆయన తెలుగుదేశం పార్టీ దిశగా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు అడుగులు వేస్తున్నారు కాబట్టి ప్రస్తుతం అయితే కనుక దేవినేని ఉమా మీద పూర్తి స్థాయిలో కౌంటర్ చేయలేదు. వాటికన్నిటికీ మాత్రం సమాధానం నేను చెప్పి తీరుతానని చెప్పారు. అంశాల వారీగా ఆయన ఏ ఆరోపణ చేశారో ఆరోపణకు సంబంధించి నేను సమాధానం చెప్పగలను, కానీ ఇప్పుడు చెప్పలేను, నేను ఇప్పుడు వేరే నేను పార్టీలోంచి బయటికి వెళ్ళే పరిస్థితిలో నేనున్నాను, తర్వాత ఏ పార్టీలో చేరతానో ఏంటో దాన్ని బట్టి నేను తర్వాత సమాధానం చెప్తానని చెప్పి కృష్ణప్రసాద్ గారు చెప్పారు. అయితే ఏంటంటే ఇక్కడ గమనించాల్సింది, ఈ 5 ఏళ్ల కాలంలో కూడా ఆయన అధికార పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్రతిపక్షం తరఫున ఈయన అక్కడ పోరాటాలు చేసిన పరిస్థితి ఉంది. వీళ్ళు అక్కడ నియోజకవర్గం స్థాయిలో కొన్ని ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నారు. అక్కడంతా మట్టి మాఫియా జరిగింది, లేకపోతే ఇంకో మాఫియా జరిగింది, బూడిద తోలుకుపోయారు, ఇట్లా రకరకాలైన ఆరోపణలతో 5 ఏళ్ల కాలం గడిచింది. అంటే వాస్తవంగా అక్కడ జరిగిందా లేదనేది పక్కన పెడితే మాత్రం అంటే అటు వార్తాపత్రికల్లో కానీ మీడియా వస్తున్న ఆరోపణలు చేసుకోవటం వరకు అయితే అంత ఇబ్బంది ఉండేది కాదేమో. ఆరోపణల వరకు జరిగినట్లేదు, తిట్ల దండకం. అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు తిట్ల దండకాలు అన్ని రకాలుగా ఉన్నాయి ప్రతిరోజు కూడా ఆయన. అయితే ఎక్కడా కూడా వసంత కృష్ణప్రసాద్ గారు చంద్రబాబు నాయుడు కానీ ఆయన కుటుంబాన్ని కానీ ఏ రోజు కూడా విమర్శ అయితే చేయలేదు నాకు తెలిసిన పరిధిలో. కేవలం వీళ్ళిద్దరి మధ్య విమర్శ ఉంది. దాదాపుగా ఇక్కడ కృష్ణా జిల్లాలో చాలా ప్రాంతాల్లో అక్కడున్న అభ్యర్థులు ఇద్దరు కూడా విమర్శించుకోకుండా 2 నాయకత్వాలను విమర్శించుకునే పరిస్థితి చాలా చోట్ల చూసాం. మనం విజయవాడలో చూస్తే కనుక మల్లాది విష్ణు, బోండా ఉమ, అట్లాగే అటు గద్దె రామ్మోహన్ గారు, దేవినేని అవినాష్, వీళ్ళు పరస్పరం వాళ్ళ నాయకులు మీద విమర్శలు చేసుకున్నారు తప్పితే వ్యక్తిగతంగా అంత లోతుగా వెళ్ళి తిట్టుకుంటాం కానీ విమర్శలు చేయడం కానీ ఎక్కడ జరగలే. ఇది ఒక వైవిధ్యమైనటువంటి రాజకీయంగా చూడాలి. కానీ కృష్ణా జిల్లా మైలవరంలో మాత్రం అందుకు భిన్నంగా ఇద్దరు నాయకులే ఆరోపణ ప్రత్యారోపణలు చేసుకున్న పరిస్థితి అక్కడ మనం చూసాము. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు కృష్ణప్రసాద్ని తీసుకొచ్చి అక్కడ సీట్ ఇస్తారా అనేటువంటి ప్రశ్న దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్న వేయడం జరిగింది. ఎందుకంటే దాదాపుగా ఇప్పుడు 4 సార్లు ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు, నందిగామ 2 సార్లు, మైలవరం 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి పరిస్థితి అక్కడ ఉంది. కాబట్టి ఆయన ఒక సీనియర్ ఎమ్మెల్యేగా తన ఆవేదనని, నా ఆక్రోశాన్ని కూడా పరిస్థితి ఉంది. అంటే సీట్ ఎవరికి ఇస్తారా, అసలు వసంత కృష్ణప్రసాద్కి మైలవరంలో ఇస్తారా, లేకపోతే పరమలూరులో ఇస్తారా, గుంటూరు వెస్ట్ ఇస్తారా, చిలకలూరుపేట ఇస్తారా అనేది ఇంకా పార్టీనే నిర్ణయం తీసుకోలేదు. అయితే తను ఇక్కడ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నాడు కాబట్టి ఇటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టొద్దు అనేటువంటి ఒక మాటల దాడి అయితే మాత్రం ముందస్తుగానే ఉమామహేశ్వర గారు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇదే కాదు, మనం చూస్తే పెనమలూరు నియోజకవర్గంలో కూడా పార్థసారథిని అక్కడ పార్టీలో తీసుకుంటున్నారు. తీసుకునేటప్పుడు ఒకవేళ పెనమలూరు ఇస్తే కనుక అప్పటి వరకు ఫైట్ చేసినటువంటి కేడర్ అంతా కూడా ఆయనకు సహకరించాలా, లేకపోతే అప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బోడే ప్రసాద్ కానీ వీళ్ళందరూ సారథికి పనిచేసేటువంటి పరిస్థితి ఉంటుందా, ఇటువంటివి ఉన్నాయి. అట్లాగే మనం చూస్తే కనుక ఇంకా తాడికొండలో చూస్తే కనుక గుంటూరు జిల్లా తాడికొండలో శ్రీదేవి, ఉండవల్లి శ్రీదేవి, ఆమె కూడా ఈ 4.5 ఏళ్లలో అటు అధికార పార్టీలో ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి రాజధాని రైతులు కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళకి మధ్యన ఫైట్ జరిగిన పరిస్థితి ఉంది. సో ఈరోజు ఆమెకు అటువంటి వాళ్ళు సీట్ ఇస్తే అక్కడ పరిస్థితి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ప్రశ్న. అంటే ఇది ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో కూడా జరుగుతున్నటువంటి ఇష్యూనే, బర్నింగ్ ఇష్యూగా చెప్పాలి. ఈ రోజుతో అయిపోలేదు, మళ్ళీ ఒక 15 రోజుల పాటు ఇదే కొనసాగుతూ ఉంటుంది. ఆ పార్టీలో సీట్లు రాని వాళ్ళందరూ ఈ పార్టీలోకి వస్తారు, ఈ పార్టీలో సీట్లు ఇవ్వకుండా కొత్త వాళ్ళకి ఇస్తే కనుక ఈ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఆ పార్టీలోకి వెళ్ళే పరిస్థితి ఉంది. ఎక్కడైనా సరే క్యాడర్ అనేది కొంత కాన్స్టెంట్గా ఉన్నప్పుడు కూడా నాయకుల మధ్య అయితే మాత్రం వైరం ఉంటుంది. ఆ వైరాన్ని తొలగించడంలో పార్టీలు సక్సెస్ అవుతాయా, లేకపోతే కనుక వాటిని నివారించడంలో ఫెయిల్యూర్ అవుతాయి అనేది కూడా మనకి కొంత కన్ఫ్యూజన్గానే ఉంటుంది రాబోయే కాలం అంతా కూడా. ఈ మార్పులు చేర్పులు, అటు వాళ్ళు ఇటు వాళ్ళు అటు మార్పులు చేర్పుల ద్వారా. సో ఏంటంటే ఇక్కడ మనం చూడాల్సింది అటు తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ ఈరోజు అంటే త్యాగాలకు సిద్ధపడి ఉండాలా,
సిగ్గుపడి ఉండాలనేది ఏంటి, ఒక పక్కన జనసేన త్యాగాలకి, ఒక పక్కన వైసీపీ నుంచి వచ్చిన వలసల త్యాగాలకు సిద్ధపడి ఉండాలనే ప్రశ్న తెలుగుదేశం పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తుంది. అయితే గెలుపు గుర్రాలు అనేటువంటి అంశంలో మాత్రం అందరూ సీట్ ఆశిస్తున్న ప్రతి ఒక్కరికి సీటు ఇచ్చేటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ దగ్గర లేదు. ఆయా నియోజకవర్గాల్లో సర్వేలను బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి మద్దతును బట్టి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి గ్రాఫ్ను బట్టే పార్టీ టికెట్లు ఇచ్చేందుకు కూడా తెలుగుదేశం పార్టీ గారు సిద్ధమవుతుంది. అట్లాగే జనసేనకు సంబంధించిన అడ్జస్ట్మెంట్స్ ఉన్నా కూడా ముందుగానే చూచాయిగా ఇక్కడెక్కడ ఈ సీట్లు అనే విషయం అయితే మాత్రం కొంత అవగాహన ఉంది కాబట్టి దాని మీద పెద్దగా ఇబ్బంది రాకపోయినా కానీ ఇక్కడ వైసీపీ నుంచి వలస వచ్చిన వాళ్ళ వల్ల తెలుగుదేశం పార్టీకి సంబంధించి కొంత డిస్టర్బెన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా జరగబోతుంది రాబోయే కాలంలో. అంటే గాంధీ ఇంతవరకు బాగానే ఉంది. అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఒకటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ కోసం త్యాగాలు చేయాలా, వైసీపీ పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళ కోసం త్యాగాలు చేయాలన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే జనసేన పార్టీ నాయకుల కోసం త్యాగం చేయటం వలన వాళ్ళిద్దరూ సుదీర్ఘకాలంగా కలిసి ప్రయాణం చేశారు, వాళ్ళు కలిసి పొత్తు పెట్టుకున్నారు, కలిసి వెళుతున్నారు కాబట్టి వీరు ఎప్పుడు రాజకీయపరమైనటువంటి యుద్ధాలు చేసుకోలేదు కాబట్టి జనసేన పార్టీ కోసం త్యాగం చేయటంలో ఇబ్బంది ఉండదు. సరే, అది రాష్ట్ర రెండు పార్టీల అవసరం. కానీ వైసీపీకి సంబంధించినటువంటి నాయకుల కోసం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని త్యాగం చేయమంటే ఇది ఎంతవరకు సమంజసం అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అంటే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే వైసీపీ నుంచి వచ్చేటువంటి నాయకులకి వాళ్ళ బలాన్ని బట్టి, వాళ్ళ బలగాన్ని బట్టి, లేదా వాళ్ళకి ఆర్థిక పరిపుష్టితిని బట్టి ఎక్కడైనా ఇబ్బందికరమైనటువంటి సీటో, ఎక్కడైనా క్లిష్టతరమైనటువంటి వారు అక్కడ వెళ్తే బాగుంటుందన్నటువంటిది ఆలోచన చేసి అది కూడా అక్కడ ఉన్నటువంటి నాయకుడిని ఒప్పించి తీసుకొని కనుక చేయగలిగితే అది కొంత రాజకీయపరమైనటువంటి సౌలభ్యం అవుతుంది. ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు ఆ గౌరవం ఇచ్చినట్టు అవుతుంది. అక్కడ ఇద్దరి మధ్య యుద్ధాలు జరుగుతూ ఉంటే అక్కడ ఇంకొక ఆ నాయకుడిని తీసుకొచ్చి ఇక్కడ తీసుకొని ఇక్కడున్న నాయకుడిని నువ్వు బయట నుంచో అని అంటే అది కొంచెం ఎట్లయినా అది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు వసంత కృష్ణప్రసాద్ గారికి సంబంధించి ఆయనకు మంచి పేరే ఉంది. ఆయన జనరల్గా సరే రాజకీయాలకు అతీతంగా కొంత ఆయన ముందుకు వెళతాడు. మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడూ విమర్శించలేదు. కానీ అక్కడ దేవినేని ఉమామహేశ్వరరావు కూడా పార్టీకి ఫస్ట్ నుంచి ఆయన పార్టీలో క్రియాశీలకమైన వ్యక్తి, పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేశాడు, పోరాడాడు, యుద్ధం చేశాడు. మరి అదే ఎవరైతే వసంత్ మీద సరే వాళ్ళకి వ్యక్తిగతంగా ఏముందా లేదా రాజకీయంగా సుదీర్ఘకాలం నుంచి గొడవ ఉందా అనేది పక్కన పెట్టిన వాళ్ళిద్దరి మధ్య ఒక యుద్ధం జరిగింది. అక్కడ మరి అదే గనక దేవినేని ఉమామహేశ్వరరావుకి వసంత కృష్ణప్రసాద్కి ఆ రాజకీయపరమైనటువంటి పార్టీల వైరం లేకపోతే ఇంకేముండిద్ది వాళ్ళిద్దరి మధ్య? వాళ్ళిద్దరి మధ్య ఆస్తి తగాదాలు ఉందా, లేకపోతే రాజకీయ ఏమైనా ఇంకేదో కుటుంబ తగాదాలు ఉన్నాయా? ఇవన్నీ లేవు కదా. ఉన్నటువంటి గొడవ పొలిటికల్ ఈక్వేషన్. ఆయన వస్తే ఇతనికి ఎగ్జిస్టెన్స్ ఉండదు, లేదా ఇతను వస్తే అతనికి ఎగ్జిస్టెన్స్ ఉండదు, లేదా ఇతను నాకు రాజకీయ శత్రు, అతను నాకు రాజకీయ శత్రు అనేటువంటి భావనలతో వాళ్ళిద్దరి మధ్య ఒక పరిధులు దాటి ఒక మాటల దాడి కొనసాగింది అనుకోవాలి. అంటే దేవినేని ఉమామహేశ్వరరావు గారు కూడా మొత్తానికి ఎందుకని ఆయన కూడా వసంత కృష్ణప్రసాద్ గారి విషయంలో మొత్తానికి ఎక్కడలేని యుద్ధం ఆడ జరిగింది. ఆయన అరెస్ట్ చేయడం, జైలుకు పంపించడం, ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా అక్కడ. అవును. అంటే కేసులు పెడతాం వాళ్ళందరూ, ఎట్లాంటి సమయం వాళ్ళందరూ కొంతమంది బెయిల్ తెచ్చుకుంటాం, ఇవన్నీ కూడా జరిగినాయి గతంలో క్వారీల విషయంలో కానీ ఏ విషయంలో కానీ. కానీ ఈరోజు ఇప్పటికిప్పుడు అవన్నీ సమస్యపోతాయా, అధిష్టానం ఇవన్నీ విషయాలు ఇవన్నీ మర్చిపోండి అని చెప్తే వాళ్ళకి చెప్పేటువంటి పరిస్థితి ఉందా, చెప్పినా కూడా వాళ్ళందరూ కూడా ఇన్ని కన్విన్స్ అవుతారా అనేది మనం ఇక్కడ ఆలోచించాల్సిన అంశం. కాదు గాంధీ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ కేసు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని 53 రోజుల పాటు జైల్లో పెట్టారు. మరి అదేవిధంగా దేవినేని ఉమామహేశ్వరరావు కావచ్చు, లేకపోతే అచ్చెన్నాయుడు గారిని కావచ్చు, ధూళిపాళ నరేంద్ర కుమార్ గారిని కావచ్చు, లేకపోతే ఇంకొకరిని కావచ్చు,
సమ్ XYZ ఎవరైతే కానీ పార్టీ లీడర్లను కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులు వాళ్ళు అగ్రెసివ్గా ఫైట్ చేస్తున్నారు, వాళ్ళు కూడా జైల్లో పెట్టారు. మరి ఇప్పుడు రేపు జరిగేటువంటి దాంట్లో చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని సరే అది అయింది అయిపోయింది అని చెప్పని వదిలేస్తారా, లేకపోతే వారికి సంబంధించినటువంటి కేసుల విషయంలో లేదా అన్యాయం చేశారు దుర్మార్గం చేశారని మాట్లాడతారా? అంటే ఇక్కడ రెండు పార్టీల మధ్య పోటీ పడటం వేరు, ఇద్దరు వ్యక్తులు కలిసి ఒకే పార్టీలోకి వచ్చి ఇమడటం అనేది వేరు. రెండుని మనం ఒకటిగా చూడలేం. కానీ మొత్తానికి వీళ్ళు ఇక్కడ ఈ 5 ఏళ్ల కాలంలో మేము ఇబ్బందులు పడ్డాము, కేసులు పెట్టించుకున్నాము, దెబ్బలు తిన్నాము, హత్య యత్నాలు మా మీద జరిగినాయి అనేటువంటి ఆరోపణ ఆయన చాలా బ్లాస్టింగ్గా నేను మాట్లాడటం జరిగింది. అది చాలా లోతుగా కూడా సోషల్ మీడియా ద్వారా కానీ లేకపోతే మీడియా ద్వారా కానీ బయటికి వెళ్ళిన పరిస్థితి మాత్రం ఉంది. ఎందుకంటే ఎప్పుడు కూడా దేవినేని ఉమామేశ్వరరావు గారు ఇట్లా ఒక పార్టీ స్టాండ్ దాటి కానీ పార్టీ లైన్ దాటి కానీ ఎప్పుడు మాట్లాడలేదు. అంటే ఇప్పుడు కూడా పార్టీ లైన్ కానీ దీన్ని చెప్పలేం. కానీ మొత్తానికి ఆయన పార్టీలో తీసుకుంటున్నారనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన మాట్లాడారంటే ఖచ్చితంగా అంటే డబ్బులు ఆశించి ఎవరిని కూడా పార్టీలో చేర్చుకోవద్దు, పార్టీ టిక్కెట్లు ఇవ్వద్దు అంటే పార్టీ నాయకత్వం మీద పార్టీ నాయకత్వానికి ఒక హెచ్చరిక చేసినట్టే అవుతుంది. ఆయన పార్టీ నాయకత్వానికి ఒక వార్నింగ్ బెల్ ఇచ్చినట్టే అవుతుంది వాళ్ళతో కంపేర్ చేస్తే కనుక. అంటే గతంలో కేశినేని నాని కానీ లేకపోతే వసంత కృష్ణప్రసాద్ కానీ లగడపాటి రాజగోపాల్ కానీ సుజనా చౌదరి కానీ వీళ్ళందరి పేర్లు కూడా కోట్ చేస్తూ మాట్లాడారంటే అంటే మీరు గతంలో వీళ్ళందరూ కూడా మీరు పక్కన పెట్టుకున్నారు, వీళ్ళందరూ వేరే పార్టీలకు వెళ్తారు, అవసరమైతే ఈ పార్టీలో ఉంటారు, ఇంకో చోట అవసరమైతే ఆ పార్టీలోకి వెళ్తారు అనేటువంటి భావం వచ్చేటట్లుగా ఆయన మాట్లాడటం, వాళ్ళ పేర్లు కోట్ చేస్తాం అనేది కూడా మనం చూసాం. ఇక్కడ వాస్తవంగా అంటే ఆ చెప్పిన పేర్లలో అంటే మిగతా వాళ్ళు ఎలా ఉన్నా కూడా సుజనా చౌదరి గారు అంటే మరి దేవినేని ఉమామేశ్వరరావు గారికి చాలా సన్నిహితుడు, ఒక ప్రాంతం వాళ్ళిద్దరు కూడా. అయినా కూడా మరి ఆయన్ని కూడా ఉద్దేశించి మాట్లాడుతూ అంటే ఈరోజు ఆయన పోటీ వాళ్ళకి సంబంధించినటువంటి తెలుగుదేశానికి సంబంధించి అది వైరువర్గం, అదే వాళ్ళకి విపక్షం కూడా కాదు బీజేపీ పార్టీ. ఆయన బీజేపీలో ఉన్నారు కానీ ఆయన విపక్షం కూడా కాదు. ఆ పార్టీ ఈ పార్టీ నేతలు బహిరంగంగా ఎక్కడ కూడా తిట్టుకున్న పరిస్థితి లేదు, ఎక్కడ విమర్శలు ఘాటుగా చేసుకున్న పరిస్థితి లేదు. కాబట్టి అటువంటి ఆయన కూడా ఇందులో ఇంక్లూడ్ చేసి అంటే గతంలో 2014 ఎన్నికలు కానీ 2019 ఎన్నికలు కానీ ఎన్నికల్లో కీలక భూమికి పోషించినటువంటి సుజనా చౌదరి గారిని ఉద్దేశించి కూడా వ్యాఖ్యలు చేయటం అనేది కూడా ఈరోజు కొంత కృష్ణా జిల్లాలో అసలు ఈ వ్యాఖ్యలు చేయటం ఏంటి అనే దాని మీద కూడా చర్చ నడుస్తుంది. ఇక్కడ అసలు ఎందుకు చేశారు, వీళ్ళందరూ ఒకటే గ్రూప్ కింద లెక్క కట్టాలా, లేకపోతే కనుక పార్టీలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మనం చూసుకుంటామా, పార్టీలోంచి బయటికి వెళ్ళారంటే వాళ్ళ వ్యక్తిగత అవసరాలు వాళ్ళ యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం వెళ్తారు. అయినందు మాత్రాన పార్టీని ధిక్కరించే విధంగా పార్టీని కొంత పార్టీకి ఛాలెంజింగ్ లాగా మాట్లాడటం ఏంటి అనే చర్చ కొంత ఒక సెగ్మెంట్ ఆఫ్ పార్టీ క్యాడర్ అయితే మాత్రం ఆ విధంగా ఆలోచించే పరిస్థితి ఇక్కడ కృష్ణా జిల్లాలో కనిపిస్తుంది.